అగ్రికల్చర్ వ్యవసాయం, భూమి సాగు చేయడం, పంటలు పండించడం, పశుపోషణను వ్యవసాయం అని అంటారు. సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం. పిసికల్చర్ చేపల పెంపకం, చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలను పెంచడం. విటికల్చర్ ద్రాక్ష సాగు, ద్రాక్ష తోటల పెంపకం. హార్టికల్చర్ పండ్ల పూల తోటలు పెంచడం, కూరగాయలు పూలు పండ్లను వాణిజ్యపరంగా పెంచడం. విస్థాపన వ్యవసాయంను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ఎలా పిలుస్తారో తెలుసుకుందాం. జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్ఫా మెక్సికో, రోకా బ్రెజిల్, లేదాంగ్ మలేషియా. బెవార్ విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఈ పదంతో పిలుస్తారు. జనపనారను బంగారు పీచు అని పిలుస్తారు. ఫర్మాన్ ఒక రాజశాసనం, రాజాజ్ఞ. ప్లాసీ అనేది పలాషి అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుంచి ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది. ఉత్తర్వు ఆదేశం, విధేయత, లోబడి ఉండుట. టిప్పు సుల్తాన్ను మైసూర్ పులి అని అంటారు. టిప్పు యొక్క బొమ్మ పులి. ఇది టిప్పు వద్ద ఉండే పెద్ద మరబొమ్మ. ఇది ఒక యూరోపియన్ సైనికుడిని కొరకడాన్ని మీరు చూడవచ్చు. దీని పిడిని తిప్పినప్పుడు ఈ పులి బొమ్మ పులి గాండ్రిస్తుంది. సైనికుడు పెద్ద కేక పెడతాడు. ఈ బొమ్మ పులిని ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్టణాన్ని రక్షించుకునే ప్రయత్నంలోనే మే 4, 1799లో చనిపోయినప్పుడు బ్రిటిష్ వారు దీనిని తీసుకుపోయారు. క్వాజీ న్యాయమూర్తి, ముఫ్తీ క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయ శాస్త్రవేత్త. అభిశంసన ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం. నీలిమందు సాగులో 2 ప్రధాన పద్ధతులు ఉండేవి. అవి నిజ్ మరియు రైతీ. భారత రాజ్యాంగంలో చేర్చబడిన ప్రాథమిక హక్కులు: సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. మానవ నిర్మిత వనరు అయిన ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. వీటిని మానవ నిర్మిత వనరులు అని అంటారు. మానవ నిర్మిత వనరులు తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం. ప్రకృతి నుంచి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరులు అని. మనం పీల్చే గాలి, నదులు, సరస్సులలో నీరు, నేలలు, ఖనిజాలు అన్నీ సహజ వనరులే. సహజ వనరులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు: పునరుత్పాదకం కాని వనరులు. పునరుత్పాదక వనరులు అంటే పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి. సౌరశక్తి, పవనశక్తి ఎగ్జాంపుల్స్. పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమిత గల నిల్వలు గలవి. ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పాటు చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చును. భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే నివాసయోగ్యమైనది. శిలా శైథిల్యం వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమైన పగిలిపోయి గట్టిగా మారే ప్రక్రియ. 1 సెంటీమీటర్ మృతిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మనకు కనిపించే పై పొర హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పై పొర. దాని కింది పొర వచ్చేసి ఇసుక, రాతి పొడి, బంకమట్టితో కూడిన నేల. శైథిల్యం చెందిన శిలా పదార్థం మృతికా శిల. వీటిని ఆర్డర్ అయినా అడగచ్చు, లేదా ఒక పొర ఇచ్చి దాని కింది పొర ఏంటిది లేదా పై పొర ఏంటిది ఇలాంటి క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ కావచ్చు. ఇవి కూడా ఒకసారి చూస్తాం. ఈ పేరు నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. మల్చింగ్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో కూడిన పొడవైన గుండ్రటి కట్టవలె ఉంటుంది. కాంటూర్ బారియర్స్ వాలు ప్రాంతాలలో రాళ్ళు, గట్టి మట్టితో వరుసలుగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. రాక్ డ్యామ్ కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది తీవ్ర నష్టాన్ని తగ్గిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్కి ఇంకో పేరు సోపాన వ్యవసాయం. మెట్ల ఆకారంలో నీళ్లను చదును చేసి పంటలు పండిస్తారు. అంతర పంటలు షెల్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. మన దేశంలో పశువుల నొప్పి కోసం వాడే డైక్లోఫినాక్, ఆస్ప్రిన్ లేదా ఐబ్రూఫెన్ అనే నల్లమందు వల్ల అవి చనిపోతున్నప్పుడు వాటిని తిన్న రాబందు కిడ్నీల వ్యాధులకు గురై చనిపోతున్నాయి. కాబట్టి పశువులకు ఈ మందు వాడకాన్ని రద్దు చేయడం వల్ల రాబందుల పక్షి జాతిని కాపాడుకోవచ్చు. CITE కన్జర్వేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇండేంజరస్ స్పైసెస్ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడడం దీని లక్ష్యం.